రాజమండ్రి నగర కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 10 గంటల 30 నిమిషాలకు కాపుల ఆత్మీయ సమావేశం స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నగర సంఘం అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తెలిపారు. జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఎస్బీ మార్కెట్లోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నగర కాపు నేతలతో కలిసి మాట్లాడారు. వైసీపీలో కాపులకు న్యాయం జరగదని, మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా కాపులు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని, రేపటి సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఒక నిర్ణయం ప్రకటిస్తామని రాజమండ్రి సిటీ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్ను, రాజమండ్రి ఎంపీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు కాపులు సంఘీభావం తెలపాలని, వారి విజయానికి కృషి చేయాలని, ఈ సమావేశానికి కాపులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి మాట్లాడుతూ నగర కాపు సంఘం ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశం పట్ల నందెపు శ్రీనివాస్కు అభినందనలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపుల సంక్షేమానికి న్యాయం జరిగిందన్నారు. కాపు నేస్తం ద్వారా ఏడాదికి 15,000 వంతున ఆర్థిక సాయం పేద కుటుంబాల కాపులకు వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా అందించిందని అన్నారు. తెలుగుదేశంలో కాపులకు తీరని నష్టం జరిగిందని, వైసీపీలో రాజకీయంగా సంక్షేమ పరంగా కాపులకు ఏ విధమైన మేలు చేసింది వివరించారు. మాజీ కార్పొరేటర్లు బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, మానే దొరబాబు, గాదిరెడ్డి పెద్దబాబు, చోడిశెట్టి సత్యవాణి, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, వడ్డీ మురళి, అయ్యల గోపి, వక్కపాటి మురళి, గుర్రం గౌతమ్, కొల్లిమల్ల రఘు, పురంశెట్టి పెద్దబాబు, అరిగల బాబు, ఆకుల ప్రకాష్, మద్దాలి రవిశంకర్, నామన వాసు, సత్య సాయి సందీప, కొల్లి వినయ్, దూలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెరుకూరి గార్డెన్స్లో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నగర కాపు సంఘం తరఫున కాపులందరూ కూడా రేపు ఉదయం 10:30కి చెరుకూరి గార్డెన్స్లో అందరూ కూడా ఆత్మీయ సమావేశానికి మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. అందరినీ కూడా పత్రికాముఖంగా అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. రాబోయే మే 13న జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కాపులందరూ ఒక నిర్ణయం తీసుకుంటాం కోసం వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి అభ్యర్థుల మద్దతుగా ఇవ్వాలని చెప్పేసి ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నగ్గించి తెలుగుదేశాన్ని గుర్తు చెప్పాలన్న ఆలోచనతో రేపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా ఆకుల వీర్రాజు గారు ఈరోజు సమావేశం రాలేదు, కానీ అందరూ కూడా రేపు ఆహ్వానాన్ని తెలియజేయమన్నారు. ముఖ్యంగా పత్రికా విలేకరులు ఊర్లో లేరు, ఆయన రాకపోవడం జరిగింది. రేపు ఖచ్చితంగా హాజరవుతారు. భరత్రామ్ గారికి, గూడూరి శ్రీనివాస్ గారికి గెలిపించాలని నగర కాపు సంఘం తరఫున మేము అందరం కూడా అభ్యర్థిస్తాం. మాత్రమే ఫీజులు చెల్లించుకునేలాంటి సమయాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ మాకు పడడం కూడా జరుగుతుంటే మేము చాలా ఈ ప్రభుత్వాన్ని చూసి ఆనందిస్తున్నాం. అంతేకాకుండా ఆస్వాదించాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని వచ్చి పదే అడగక్కర్లేదు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తాం. వైసీపీ అభ్యర్థులైనటువంటి భరత్రాము లేకపోతే గూడూరి శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళే మాకు ప్రతిస్పందన తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ముఖ్యమంత్రులు నేను చూశాను, కానీ ఒక పేద ప్రజలకు మేలు జరిగింది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లే. దానివల్ల అన్ని కులాలు కూడా చాలా లబ్ధి పొందారు. అందులో ముఖ్యంగా కాపులు బాగా లబ్ధి పొందారు. ఎందుకంటే కాపులు అన్న వాళ్ళు మ్యాక్సిమం ఏమీ లేకపోయినా సరే ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు కాపులు చాలామంది. కానీ వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి పథకం అందిస్తారు జగన్మోహన్ రెడ్డి. అభిమానం కాపులందరిలో ఉంది. తప్పకుండా రేపు ఇక్కడ లోకల్గా ఎంపీ భరత్ గారికి, అదే ఎమ్మెల్యే పొడిచిన భరతరామ గారికి, గూడూరి శ్రీనివాసరావు గారికి కాపుల మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే రేపు అందరూ కూడా కాపు సంఖ్యలంతా రాజమండ్రి కాపు సంఖ్యలందరూ వచ్చి ఆ సమావేశాన్ని చేపట్టి చేసుకుని పోతూ రేపు ఒక ఆత్మీయ కలగతో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి అందరినీ వేదికను ఏర్పాటు చేశారు. అక్కడికి అందరూ వచ్చి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని అందరికీ సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ రేపు అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు మేము డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు ప్రతి ఇంటా కూడా గతంలో కాపులు అన్న వాళ్ళకి ఏ పథకాలు అందుకోలేదండి. కాపు నేస్తం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందండి, లేదు కదా. ఇప్పుడు మరి
రూపంలో పేదలకు ఎలాగైతే ఉందో కాపులు కూడా చాలా లబ్ధి పొందారండి. అలాగే ఇప్పుడు ప్రతి ఇంటా కూడా వెళ్తుంటే అభివృద్ధి కోరుకుంటున్నారండి. మాకు భర్త గారు అంటే భర్త గారు రాజమండ్రి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారండి. ఆయన అభివృద్ధికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అంటున్నారండి. కానీ నగర కాపు సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తూ, అలాగే రేపు స్వర్గీయ వంగవీటి మోహన్ గారి అన్నయ్య గారు అబ్బాయి నరేంద్ర గారు, వంగవీటి నరేంద్ర గారు, కాపు రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి వంగవీటి నరేంద్ర గారు రేపు ఉదయం 11ంటికి ఈ కాపు సమావేశానికి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.